నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు పద్మావతి ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో రంజాన్ స్పెషల్ రెసిపీ గంజి తయారీ విధానాన్ని చూద్దామండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మంచి హెల్దీ కూడాను. రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్న ముస్లిం సోదరులందరూ ఇఫ్తార్ టైంలో తప్పనిసరిగా ఈ గంజిని కాచుకొని ఎంతో ఇష్టంగా తాగుతూ ఉంటారు. ఈ గంజిలో కనుక ఇలా బూందీ వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. కొంతమంది అయితే వడలు కూడా వేసుకొని తింటారంట. మీరు ఎలా తింటారో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇక మరి ఇంత టేస్టీ అయినటువంటి ఈ గంజి రెసిపీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి. చూసే ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, మీరు ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఇంతకుముందు సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ కూడా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ అలాగే ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. మీరు ఇచ్చే లైక్ వల్ల నా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసి దాని మీద ఇలా ఒక మందపాటి బాండీ కానీ లేదా గిన్నెను కానీ పెట్టేసుకొని దాంట్లోకి ఇక్కడ నేను చూపిస్తున్న కప్పుతో ఒక కప్పు రైస్ వేసుకోండి. ఇది సుమారు ఒక 80 గ్రామ్స్ ఉంటుందన్నమాట. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఇలా దోరగా వేయించుకున్న ఈ రైస్ని అంతా కూడా వేరొక ప్లేట్లోకి తీసేసి మళ్ళీ ఇప్పుడు ఇదే బాండీలో ఇందాక మనము ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు అంటే ఒక 40 గ్రామ్స్ వరకు పెసరపప్పు వేసుకొని చక్కగా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ గంజిని కాచే ముందు మనం బియ్యాన్ని పప్పుని ఇలా కొంచెం దోరగా వేయించుకొని గంజి కాచుకున్నామంటే గంజికి మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ విధంగా బియ్యము పప్పు అంతా కూడా వేయించేసుకున్నానండి. ఇక ఇప్పుడు వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చక్కగా సన్నని రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇక్కడ నేను తీసుకున్న ఈ క్వాంటిటీకి మన కాస్ట్ రెడీ అయిన తర్వాత సుమారుగా ఒక 6 to 8 కప్స్ వరకు వస్తుంది. సో ఇక ఇప్పుడు ఈ విధంగా మిక్సీ పట్టుకున్న ఈ రవ్వనంతా కూడా ఒక బౌల్లోకి వేసేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మొత్తం మిక్స్ అయ్యేట్టుగా కలుపుకొని పక్కన చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను ఇక్కడ 1 కప్ రైస్కి ఒక హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను కదా. మీరు కావాలంటే రెండు కూడా సమానంగా తీసుకోవచ్చు, అలా కూడా బాగుంటుందండి. ఇక ఇప్పుడు చూస్తున్నారు కదా, వాటర్ పోసేసుకొని ఈ విధంగా అంతా కూడా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని నెక్స్ట్ గంజిని ప్రిపేర్ చేసుకోవడం కోసం మళ్ళీ మనము స్టవ్ ఆన్ చేసేసి స్టవ్ మీద ఈ విధంగా ఒక పెద్ద గిన్నెని పెట్టేసి అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసుకొని హీట్ చేసుకోవాలండి. ఆయిల్ మరీ ఎక్కువగా వేసుకోకూడదు. ఆయిల్ వేడైన తర్వాత అందులోకి 4-5 లవంగాలు, 3 యాలకులు, దాల్చిన చెక్క ముక్కలు చిన్నవి ఒక 2 వేసుకుని అవి కొద్దిగా చిటపటమని వేగిన తర్వాత నెక్స్ట్ ఇక ఇప్పుడు మీడియం సైజ్ ఆనియన్స్ ఒక 2 అండ్ అలాగే 2 పచ్చిమిరపకాయలు తీసుకుని ఈ సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా దోరగా వేయించుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్లోంచి పచ్చివాసన అంతా పోయే వరకు వేయించుకున్న తర్వాత నెక్స్ట్ కొద్దిగా పుదీనా అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. పుదీనా కొత్తిమీరని ఒక 1/2 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఒక క్యారెట్, ఒక టమాటోని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ముక్కల్లోని పచ్చివాసన అంతా పోయి చక్కగా మగ్గే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇక ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్, హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని మొత్తం అంతా మిక్స్ అయ్యేట్టుగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, మనం ఇందులోకి వేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, టమాటోలు, క్యారెట్ అంతా కూడా చాలా చక్కగా వేగిపోయి మెత్తగా మగ్గిపోయిందండి. ఇక ఇప్పుడు మనం ఇందులోకి ఎసరు పోసుకోవాలండి. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ లోటాతో నేను ఇక్కడ 1 లోటాన్నర నీళ్ళని పోసాను. అంటే సుమారుగా ఒక 1.5 లీటర్ వరకు వాటర్ పోసాను అనమాట. నెక్స్ట్ మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఒక్కసారి మొత్తం అంతా మిక్స్ అయ్యేట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి. ఆల్రెడీ మనం ఇందాక కొంచెం సాల్ట్ వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఇక ఇప్పుడు ఈ ఎసరినంతా కూడా ఒక 3-4 నిమిషాల పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా తెరలేట్టుగా మసలనివ్వాలి. ఈ విధంగా ఈ ఎసరంతా బాగా మరిగిన తర్వాత ఇక స్టవ్ని మీడియం టు లోలోకి అడ్జస్ట్ చేసుకొని మనం ఇందాక వాటర్ వేసి రవ్వను కలుపుకొని ఉంచుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని అంతా కూడా ఈ ఎసరులోకి వేసేసుకొని మొత్తం అంతా కూడా ఒక్కసారి మిక్స్ అయ్యేట్టుగా కలుపుకొని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా ఉడికనివ్వాలండి. ఫ్రెండ్స్, మన ఈ ఛానల్లో ఇలాంటి మరెన్నో మంచి మంచి రెసిపీస్, యూస్ఫుల్ టిప్స్, మెహందీ వీడియోస్, రంగోలీ అండ్ స్టిచ్చింగ్ ఇలా చాలా రకాల వీడియోస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ అన్ని చెక్ చేసి నచ్చితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. కొంతమంది అయితే ఈ గంజిలో కొంచెం చికెన్ కానీ లేదా మటన్ కానీ వేసుకొని ఈ గంజిని కాచుకుంటూ ఉంటారండి. అది ఎలాగో మరొక వీడియోలో మీకు చూపిస్తాను. అది కూడా చాలా బాగుంటుంది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, 10 నిమిషాలు మరిగేటప్పటికి ఈ రవ్వ అంతా కూడా బాగా ఉడికిపోయి ఈ విధంగా చిక్కగా గంజి తయారవుతుందండి. ఇక ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ ఈ గంజి రెడీ అయిపోయినట్లేనండి. ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసేసుకున్నామంటే వేడి వేడి సూపర్ టేస్టీ అండ్ హెల్దీ అయినటువంటి అదేనండి మన గంజి రెడీ అయిపోయినట్లే.
దీనిని ఆంధ్ర ప్రాంతంలో అయితే గంజి అని పిలుస్తారండి. మీరుండే ఏరియాలో ఏమని పిలుస్తారో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది వేడివేడిగా ఉన్నప్పుడే ఇలా ఒక కప్పులోకి వేసుకొని కొద్దిగా ఇలా పైనుంచి బూందీ పలుకులు చల్లుకొని తింటే ఉంటుందండి. చాలా అంటే చాలా కమ్మగా ఉంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. మంచి జ్యూసీగా ఉండి మధ్య మధ్యలో ఈ బూందీ పలుకులు క్రంచీగా తగులుతూ సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉండి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా చాలా బాగా నచ్చుతుంది. చూసారు కదా, ఇంతేనండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా సూపర్ టేస్టీగా రంజాన్ మాసంలో మసీదుల దగ్గర ఉపవాసం విడిచిన తర్వాత ఇఫ్తార్ టైంలో ఇచ్చే ఈ రంజాన్ స్పెషల్ గంజిని మనం మన ఇంట్లోనే ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఈ లైక్ వల్లే నా ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ అలాగే ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ వీడియోని ముగించే ముందు మన ముస్లిం సోదరీమణులందరికీ కూడా ముందుగానే రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ఇంకా ఈ రంజాన్ పండుగని మీరు ఎంతో ఘనంగాను చాలా హ్యాపీగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆ అల్లా దయ మీ మీద ఎప్పుడూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. సీ యూ నెక్స్ట్ వీడియో.